Welcome to Shantalakshmi IAS Academy. We wish you a very great and prosperous Happy New Year. సో హ్యాపీ న్యూ ఇయర్ ఏముంది మేడం, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది అని అనుకుంటాము. కానీ ఈ ఇయర్ వంకతోటి మనం ఏమైనా మన హ్యాబిట్స్లో మార్పు చేసుకోవాలనుకుంటే రెజల్యూషన్స్ తీసుకొని పవర్ఫుల్ హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకొని ముందుకెళ్తే మన ఫ్యూచర్కి మంచి జరుగుతుందండి, అంతే. సో అదే కంటెక్స్లో మన ఇస్రో వాళ్ళు కూడా మనకి స్పెషల్ స్పేస్ అబ్జర్వేటరీ ఎక్స్పోసాట్ దీన్ని మనకి నిన్న లాంచ్ చేశారు. ఓకేనా. సో ఏంటి అంటే ఇది PSLV C58 ద్వారా లాంచ్ చేశారు. దీన్ని ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్ అని కూడా అంటారు. సో ఏంటంట ఈ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, బేసికల్గా వరల్డ్లో ఇప్పటి వరకు ఓన్లీ USA నాసా వాళ్ళు మాత్రమే ఇలాంటి శాటిలైట్ని లాంచ్ చేశారు. మనం సెకండ్ అనమాట, వరల్డ్లో సెకండ్. సో దీని పేరులోనే ఉంది, ఇది మన ఇండియా నుంచి అయితే ఫస్ట్ ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్ అండి. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ. ఇప్పటి వరకు మనము ఆల్రెడీ ఒకసారి ఆస్ట్రోసాట్ అని 2015లో అది కూడా స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ. అలాగే ఆదిత్య L1ని కూడా మనం మన లాస్ట్ ఇయర్ 2023లో ఈ రెండు స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ స్పేస్ అబ్జర్వేటరీ అనమాట. కానీ ఫస్ట్ ఎక్స్రే పోలరీమీటర్ అంటే ఎక్స్రే పోలరైజేషన్ గురించి కాస్మిక్ రేస్ స్టడీ చేయడానికి మాత్రం ఫస్ట్ శాటిలైట్ని మనం లాంచ్ చేశాము. సో ఇది 60th మిషన్ PSLV C58 ద్వారా లాంచ్ చేశారు. ప్రైమరీలీగా మనకైతే ఎక్స్పోసాట్ ఉంటుంది. దీంతోపాటు 10 అదర్ పేలోడ్స్ శాటిలైట్స్ని కూడా లాంచ్ చేశారు. ఇవి స్టార్టప్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇస్రో సెంటర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి పేలోడ్స్ని కూడా దీంతో పాటు లాంచ్ చేశారు. ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యింది. ఓకే. సో ఏం చేస్తుంది అంటే అది మనం కాస్త డీటెయిల్గా తెలుసుకుందాం. బేసికల్గా అయితే ఇది 2008లో కాన్సెప్చువలైజ్ చేశారు. ఆ తర్వాత 2015లో అగ్రిమెంట్ జరిగి ఫైనల్గా ఇది నిన్న లాంచ్ అయింది. సో ఇది ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ పోలరీమీటర్ మిషన్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే మన యూనివర్స్లో ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం కదా న్యూట్రాన్ స్టార్స్ అని, మ్యాగ్నెటాస్ అని, వీటి యొక్క ఎమిషన్స్ ఎలా వస్తూ ఉంటాయో ఆ ఎమిషన్స్ ద్వారా వచ్చే ఎమిషన్స్లో మెయిన్గా ఎక్స్రేస్ ఉంటాయి. ఆ ఎక్స్రేని పోలరైజ్ చేస్తారు. అంటే పోలరైజ్ అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో పంపించి వాటిని యొక్క రేడియస్ యొక్క నేచర్ డిగ్రీని తెలుసుకొని దాని ద్వారా వీటి యొక్క రేడియేషన్స్ ఎలా వచ్చాయి, వాటి నేచర్ ఏంటి, వీటి ఏ ప్రాసెస్ ద్వారా వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారనమాట. అయితే ఇది 2 సైంటిఫిక్ పేలోడ్స్ని క్యారీ చేస్తుందండి. దీని యొక్క లైఫ్ వచ్చేసి 5 years. ఇందులో డీటెయిల్స్లోకి వెళ్తే ఆ 2 పేలోడ్స్ వచ్చేసి ఒకటి పాలిక్స్, రెండవది ఎక్స్పెక్ట్ అనమాట. పాలిక్స్ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ద పోలరీమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్ అన్నట్టు. ఇది మీడియం ఎక్స్రే రేంజ్లో ఉంటుంది. నాసా వాళ్ళదైతే సాఫ్ట్ ఎక్స్రే రేంజ్లో ఉందండి. సో అందుకే ఇది 8 to 30 kilo electric volts photons of AU. సో దీన్ని డెవలప్ చేసింది 2 రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ బెంగళూరు అండ్ UR రావ్ శాటిలైట్ సెంటర్. ఈ 2 కూడా కొలాబరేట్ అయ్యి వీటిని డిజైన్ చేశారు, డెవలప్ చేశారు. సో ఈ పోలెక్స్లో మనకి కొల్లీమీటర్ ఉంటుంది, ఒక స్కాటర్ ఉంటుంది, 4 ఎక్స్రే ప్రొఫెషనల్ కౌంటర్ డిటెక్టర్స్ ఉంటాయన్నమాట. సో ఇదేంటి స్కాటర్ ఏమో ఎప్పుడైతే మనకి వేవ్స్ ఎక్స్రేస్ వస్తాయో వాటిని ఇంకాస్త బాగా స్కాటర్ చేస్తుంది. బట్ కొల్లీమీటర్ ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేస్తుంది. మనకి ఏదైతే పర్టికులర్ లైట్ కావాలనుకుంటామో దాన్ని మట్టుకే ఫిల్టర్ చేసేసి ఇస్తుంది అన్నమాట. ఈ పాలిక్స్ ఈ 5 ఏళ్లలో కనీసం ఒక 50 బ్రైట్ ఆస్ట్రానిక్ సోర్సెస్ని ఇది స్టడీ చేయబోతుంది, అబ్జర్వ్ చేయబోతుంది. మరి ఎక్స్పెక్ట్ అంటే ఏంటి? ఎక్స్పెక్ట్ అంటే ఇట్ ఈస్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్ పేలోడ్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది సాఫ్ట్ ఎక్స్రే బ్యాండ్లో వర్క్ చేస్తుందండి. అది 0.8 to 15 kilo electric volts. అండ్ ఇది మెయిన్గా కనుక్కునేది వేవ్స్ యొక్క టైమింగ్ అండ్ వాటి యొక్క స్పెక్ట్రోస్కోపిక్ రెజల్యూషన్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది కూడా వెరైటీ సోర్సెస్ అంటే ఎక్స్రే పల్సెస్ని, బ్లాక్ హోల్ బైనరీస్ కానీ న్యూట్రాన్ స్టార్స్ వీటిని
స్టడీ చేసి అబ్జర్వ్ చేసి మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అయితే అసలు ఎందుకు ఇంత సిగ్నిఫికెంట్గా మనం చెప్తున్నాం? నేను చెప్పాను ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా ఈ ఏవైతే మనకి ఈ కాస్మిక్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, సెలిషియల్ బాడీస్ ఉన్నాయో, ఈ బ్లాక్ హోల్స్ కానీ, న్యూట్రాన్ స్టార్స్ కానీ, ఇంకా యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లీ కానీ, పల్సార్ విండ్, ఇవన్నిటి గురించి కూడా మన దగ్గర ప్రజెంట్ స్టడీ చేయడానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి స్పెక్ట్రోస్కోపిక్ అండి. అంటే ఒక లైట్ని అబ్జర్వ్ చేసి ఎమిషన్ చేసినప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అంటే స్పెక్ట్రమ్ అంటాం కదా, ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇమేజెస్, వాటి యొక్క టైమింగ్, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. కానీ ఆ వేవ్స్ వచ్చినప్పుడు ఆ వేవ్స్ యొక్కటువంటి ఆ డైరెక్షన్ కానీ, వాటి డిగ్రీ కానీ, యాంగిల్ కానీ ఎంత అనేది ఎవరికి తెలియదు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటి వరకు వరల్డ్లో మనం చెప్పాం కదా, ఇది సెకండ్ది పోలరీమీటర్ అనేది సెకండ్, కానీ ఏ కంట్రీ కూడా ఇంతవరకు అలాంటిది లాంచ్ చేయలేదు. కానీ మనం ఈ ఎక్స్పో శాటిలైట్ ద్వారా మనం ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోబోతున్నాం అన్నమాట. అది ఎలా తెలుసుకుంటామంటే జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఈ అసలు పోలరైజేషన్ అంటే మనకి ఎక్స్రేస్లో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఉంటాయి. 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఈ 2 కాంపోనెంట్స్ అంటే ఎప్పుడైతే ఈ మ్యాగ్నెట్రాస్ కానీ బ్లాక్ హోల్స్ అవి ఎక్స్రేస్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఎమిట్ చేసినప్పుడు వాటిని కనుక ఒక మెటీరియల్లో పంపితే, ఆ పంపినప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కాంపోనెంట్ ఏం చేస్తుంది అంటే ఒక ఫోటాన్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఈ ఫోటాన్ని మనం ఆ మెటీరియల్తో అబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల అది పోలరైజ్ అయిపోయి ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుంది. అప్పుడు మనం దాని యొక్క నేచర్, దాని యొక్క డిగ్రీ, దాని యాంగిల్ ఏంటో తెలుసుకొని దాని ద్వారా ఆ బాడీ యొక్క రేడియేషన్స్ అసలు ఎలా ఎమిట్ అవుతాయి, దీనికి ఒక ప్రాసెస్ ఏంటి అనేది మనం కనుక్కోవచ్చు. సో దాన్ని మనం పోలరైజేషన్ అంటున్నాం అనమాట. సో ఇది మన ఇది పోలెక్స్ అనేది మనం యూస్ చేసేసి ఈ పోలెక్స్ ద్వారా ఈ డిగ్రీ అండ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ ఎక్స్రేస్ని మనం తెలుసుకుంటున్నాం. దీంతో ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు మనకి ఈ యూనివర్స్ ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయింది అనేది చాలా మిస్టరీస్ చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ కనుక యాడ్ అయింది అనుకోండి, మనం ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్కి ఈ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అయితే ఇది నిజంగా మనకు అసలు ఈ నేచర్ యూనివర్స్ అసలు ఎలా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దట్ విల్ బీ గోయింగ్ టు బీ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియన్ సైంటిఫిక్ కమ్యూనిటీ అన్నమాట. సో అది ఈ ఎక్స్పోజ్ శాట్ యొక్క సిగ్నిఫికెన్స్. సో మరి నాసాకి మనకి ఏంటి తేడా అంటే, నాసా వాళ్ళు లాంచ్ చేశారు 2021లో అండి. దీన్ని పేరు వచ్చేసి IXPE, ఇమేజింగ్ ఎక్స్రే పోలరీమీటర్ ఎక్స్ప్లోరర్. సో ఇది యొక్క పోలరైజేషన్ ఎక్కడ జరుగుతుందండి, సాఫ్ట్ ఎక్స్రే బ్యాండ్, అది 2 to 8 కిలో ఎలక్ట్రిక్ వోల్ట్స్, మనది 8 to 30 కిలో ఎలక్ట్రిక్ వోల్ట్స్. సో అది మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ ఎక్స్రే పోలరైజేషన్ చేయాలి అంటే కూడా దానికి సెన్సిటివ్ అండ్ ప్రిసైజ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. సో అది లేకపోవడం వల్ల కూడా చాలా కంట్రీస్ ఈ పోలరైజేషన్ ఇలాంటి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మాత్రం ఎవరు చేయలేకపోతున్నారు. అంతకుముందు ఓన్లీ షార్ట్ డ్యూరేషన్ ఎక్స్పెరిమెంట్స్ లాంటి మాత్రమే చేశారు. సో ఫుల్ ఫ్లెడ్జ్గా చేసింది ఫస్ట్ నాసా అయితే సెకండ్ మనం అన్నమాట. ఓకే, సో మరి అంతకుముందు 2015లో ఆస్ట్రోసాట్ వచ్చింది, అప్పుడు మనకి 2016లో ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. సో అలాగే ఇప్పుడు కూడా మనం ఎక్స్పోసాట్ మీద కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ క్వశ్చన్ తీసుకుంటే, సో విచ్ ఆర్ ద స్టేట్మెంట్స్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. అదర్ దాన్ USA అండ్ రష్యా, ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ టు హ్యావ్ లాంచ్ ఏ సిమిలర్ అబ్జర్వేటరీ ఇంటూ స్పేస్, or this is only in USA and India and not Russia. And this is the third space observatory to study the polarization of the cosmic rays. Now third kadandi, first space observatory to study the cosmic rays polarization, and it carries 2 payloads. Okay, so then only one statement is correct. This is the one. So this is about the EXPOSAT. Thank you.